నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రవి. దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందరో ఉద్దండులను తీర్చిదిద్దినటువంటి పార్టీ, ఒక కర్మాగారంగా, రాజకీయ నాయకుల కర్మాగారంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అంటే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సందర్భంలో ఆ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఎన్నో కీలకమైనటువంటి పదవులు, అలాగే కొన్ని క్లిష్ట సమయాల్లో పార్టీకి అండదండలుగా అందించినటువంటి గులాం నబీ ఆజాద్ దాదాపు 50 సంవత్సరాల తర్వాత అన్ని పదవులకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ఆయన కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో ఎన్నో కీలకమైనటువంటి పదవులు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు. ట్రబుల్ షూటర్గా బస్సు యాత్రను కూడా ప్రారంభించారు అప్పుడు పరిస్థితులను బట్టి. అలాగే దాదాపు 5 సార్లు రాజ్యసభకు సభ్యునిగా ఎన్నికయ్యారు. దాదాపు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అన్ని ఏఐసిసి కార్యవర్గాల్లో అన్ని కీలకమైనటువంటి పదవులను కూడా గులాం నబీ ఆజాద్ అనుభవించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా పదవీ విరమణ చేశారు. దాదాపు 5 సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. దాదాపు 2-3 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏఐసిసి పార్టీ పరంగా కూడా ఎన్నో కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించారు. అట్లాంటి ట్రబుల్ షూటర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, మిగిలినటువంటి పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోపక్క భారత్ జోడో యాత్రను ప్రారంభిస్తున్న కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించాలని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షులు, ఏఐసిసి యువనేత రాహుల్ గాంధీ తలపెట్టినటువంటి సభ యాత్ర ఏదైతే ఉందో వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ యాత్రకు ముందు ఈ షాకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే అంది సత్యం గారు, సీనియర్ ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా దిలీప్ కుమార్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ కుమార్ గారు, ఏంటి కాంగ్రెస్ లో ఒక పెద్ద బిగ్ షాక్ తగిలింది. ఆ ట్రబుల్ షూటర్, దాదాపు ఎన్నో కీలకమైనటువంటి పదవులు అలంకరించినటువంటి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన అన్ని కీలకమైనటువంటి పదవులకి రాజీనామా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? దీని మీద మీ స్పందన ఎలా ఉంది? ఈ మధ్య కాలంలో వీళ్ళు G23 అని ఒకటి ఫామ్ చేసి రిపీటెడ్ గా అధిష్టానానికి లెటర్స్ రాయడం కూడా మనం చూసాం. ఇదే కాకుండా ఇతర నేతలు కూడా అసంతృప్తి అనేది సీనియర్ లీడర్స్ లో ఉంది. వీళ్ళ మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే, రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన తర్వాత, అంటే ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఏ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉందో అది వీళ్ళెవరికి రుచించట్లేదు. ఆయన ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రాసిన లెటర్ లోనే యూపీఏ 2 సందర్భంలో అనుకుంటా ఆయన ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ అందులో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నాడు. ఆ టైంలో ఆ డెసిషన్ గురించి ఎవరో విలేకరు అడిగిన సందర్భంలో ఆ కాపీని ఆయన అందరి ముందే చించారు రాహుల్ గాంధీ. సో దాని మీద కొంత మనస్తాపం ఆ రోజులో చెందినట్టుగా అనిపించింది. ఆ డెసిషన్ రివర్స్ కూడా అయింది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అప్పుడు ఉండేవాడు. ఆయన రియాక్ట్ కూడా అయ్యాడు, రీ ఎగ్జామిన్ అన్నట్టు ఆ డెసిషన్ క్యాబినెట్ రివర్స్ చేసుకోగలిగారు. సో అవన్నీ కూడా అనాలోచితమైన చర్యలుగా ఆయన అభివర్ణిస్తూ ఆయన నాయకత్వం మీద ఒక సిరీస్ ఆఫ్ అలిగేషన్స్ పెట్టాడు. ఈయనేమో టాల్ పర్సనాలిటీ, చాలా సీనియర్, అందులో ఒక ఇంపార్టెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చాడు. ఒక సందర్భంలో పార్టీ అయినప్పటికీ ఆయన మీరు అన్నట్టుగా ట్రబుల్ షూటర్ గా పేరు ఉన్నవాడు కాబట్టి అప్పట్లో అది ఒక సోర్ లాగా ఉండేది మనకు జమ్మూ కాశ్మీర్ ఇష్యూ. ఆ టైంలో కీలకమైనటువంటి ఆ రాష్ట్రానికి ఈయననే ఒక చీఫ్ మినిస్టర్ గా పంపారు. సో ఆయనకు జనరల్ గా ఆయన వివాద రహితుడనే పేరుంది. అండ్ మీరు ట్రబుల్ షూటర్ కూడా పేరుంది. కాంగ్రెస్ చాలా సందర్భాల్లో క్రైసిస్ లో ఆయన ఉపయోగపడ్డాడు. సో మంచి పర్సనాలిటీ కూడా, ఇన్ ద సెన్స్ ఆయనకు అంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, అపోజిషన్ కానీ, స్వపక్షం కానీ, విపక్షం కానీ. అట్లాంటి వాడు మనకు కూడా మన రాష్ట్రంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఇఫ్ యూ రిమెంబర్ 2004 లో టిఆర్ఎస్ తో ఇప్పుడు అలయన్స్ పెట్టుకోవడానికి బస్ యాత్ర చేపట్టి కొంచెం రాష్ట్రంలో కొంచెం సఖ్యతగా పార్టీని ఒక గాడిలో పెట్టినటువంటి
గులాం నబీ ఆజాద్ అప్పుడు ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా. ఈవెన్ అలయన్స్ కూడా రైట్ రాజశేఖర రెడ్డి గారికి ఇంట్రెస్ట్ లేకపోయినా టిఆర్ఎస్ అలయన్స్ పెట్టించాడు. కాంగ్రెస్ అలయన్స్ కు టిఆర్ఎస్ పెట్టించడానికి ఒక కీలకమైనటువంటి ఒక భూమికి కూడా పోషించాడు ఆయన. సో ఆ రకంగా అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవాడు, అందరికి కూడా మన దగ్గర ఉన్నటువంటి నేతలందరికీ కూడా చాలా దగ్గరగా ఉండేవాడు. సో డెఫినెట్లీ ఆయన మంచి ఆయన కంట్రిబ్యూషన్ ఉంది, రకరకాల హోదాల్లో మంత్రిగా పనిచేశాడు కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్ కూడా డెఫినెట్ గా దేశానికి అక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉంది. ఇంతకుముందు అన్నట్టు ఇది టాల్ లీడర్. కానీ ఇది దిలీప్ కుమార్ గారు, ఇది పార్టీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు కదా. ఇంత ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్టీని వీడి వెళ్తున్నారంటే ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు ట్రబుల్ షూటర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఒక్కసారి ఆ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నారంటే పార్టీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు కదా. పార్టీకి పెద్ద దెబ్బే కదండి. అట్లాంటి మూల స్తంభాలు లాంటి వాళ్ళు కొంతమంది పిల్లర్స్ అంటారు కదా, పార్టీ పిల్లర్స్ లాగా ఉండేవాడు అనమాట. అందులో కాంగ్రెస్ ఒక ప్రధానమైన పిల్లర్ గా ఆయన ఉన్నాడు. మీ జ్ఞాపకం ఉంటే ఇద్దరు కూడా ట్రబుల్ షూటర్ గా ఇప్పుడు లేరు కీర్తిశేషులు. మన బెంగాల్ నుంచి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ టైప్ ఆఫ్ టాల్ పిల్లర్ గా ఉండేవాడు. సో ఆయన కూడా ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా అప్పుడు కాంగ్రెస్ ఆయన ఆశ్రయించేది. ఆ లెవెల్లోనే ఈయన కూడా ఉన్నటువంటి వ్యక్తి, మూల స్తంభాల్లో ఒకడు. అట్లాంటి వాడు మరి ఇప్పుడు సడన్ గా ఈ నిర్ణయం తీసుకుంటే అంటే అసలే వీక్ గా ఉన్నటువంటి పార్టీ రిపీటెడ్ గా 2 ఎలక్షన్స్ లో ఓడిపోయింది, దారుణంగా ఓడిపోయింది, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది ఒక సందర్భంలో చెప్పాలంటే. సో ఇదంతా కూడా ఈయన నాయకత్వంలో జరుగుతుంది కదా, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే జరుగుతుంది. ఆయన మరి ఏ కారణం చేతనో ఆశించిన స్థాయిలో వీళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకురావడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. అసలు మీకు జ్ఞాపకం ఉంటే అదే కాకుండా హైట్ ఆఫ్ దీనికి సంబంధించిన విషయంలో ఆయన అసలు పగారు వదిలేసి 3 నెలలు ఈ పార్టీకి అధ్యక్షుడే లేకుండా చేశాడు దేశాన్ని. అసలే వాళ్ళ మదరికి ఆరోగ్యం బాగాలేదంటే ఇంకోటి ఆల్టర్నేటివ్ కూడా చూపించక ముందే అక్కడ పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పగారు వెళ్తే తిరిగి మళ్ళా సోనియా గాంధీ అవుట్ ఆఫ్ కంపల్షన్ పార్టీ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అసలు నాకు ఉద్యోగం అంటే ఆయన మళ్ళీ కన్సిడర్ చేయమని అడగడానికి 1 నెల రోజులు ఏదో ఇప్పుడు వాయిదా అధ్యక్ష ఎన్నికలే వాయిదా వేస్తున్నారు. సో మళ్ళీ ఆయన తిరిగి రావడం అని ఎంత ప్రెషర్ పెడుతున్నారో ఈ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఒక కోటరీ ఆయన అన్నాడు, ఆ కోటరీ. సో అది తనకి ఇష్టం ఉన్నట్టు లేదు. ఇంతకుముందు నా G23లో చాలా మంది స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఆ స్టాల్వర్డ్స్ లో టాప్ లిస్ట్ లో ఉండేటువంటి ఈయన ఇప్పుడు ఏకంగా పార్టీకి వదిలేయడం, అన్ని పదవులు వదులుకోవడం అనేది ఆ పార్టీకి పెద్ద జోల్ట్. ఇది అంటే చాలా పెద్ద లాస్ కింద, నష్టం కింద. మనమైతే బయట నుంచి ఉన్నా కూడా డెఫినెట్లీ అపోజిషన్ కూడా ఈ దేశంలో స్ట్రాంగ్ ఉంటే డెమోక్రసీ కదా. సో అట్లాంటి కీలక వ్యక్తి రాజీనామా చేయడం అనేది ఆ పార్టీకి పెద్ద నష్టమే. అండ్ డెమోక్రసీలో అట్లాంటి స్టాల్ వర్డ్స్ ని మనం యాక్టివ్ రోల్ లో చూడకపోతే మనకు కూడా అసంతృప్తి అనిపిస్తుంది. ఆయన మరి పార్టీ పెట్టారు అంటున్నారు, ఐ డోంట్ నో. బట్ ఏదైనా కాంగ్రెస్ లాంటి పార్టీలో ఉండి ఆయన నిర్వహించే రోల్ కంటే కొత్తగా ఆయన పార్టీ పెట్టి మళ్ళా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి దేశంలో ఒక ఉనికిని వాళ్ళు అంటే ఐ మీన్ గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ ఆశామాషి వ్యవహారమేం కాదు. రైట్. అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అయోధ్య రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రమణ. అయోధ్య రెడ్డి గారు, ఏంటి మీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎందరో ఉద్దడ్డలను తీర్చిదిద్దినటువంటి పార్టీ, ఎంతో మంది ముఖ్యమంత్రులు తయారు చేసినటువంటి పార్టీ, దాదాపు 50 సంవత్సరాలు సేవలు అందించినటువంటి ఒక క్రియాశీలక నేత, ట్రబుల్ షూటర్ గులాం నబీ ఆజాద్ ఇప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి ఉన్నటువంటి పదవులన్నిటికీ రాజీనామా చేశారు. దాదాపు అనుభవించాల్సినటువంటి పదవులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో అనుభవించారు. దాదాపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆ స్థాయికి కూడా ఒక దశలో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి గులాం నబీ ఆజాద్కి అవకాశాలు వస్తాయి అన్నటువంటి తరుణంలో, ఒక పార్టీ ఇబ్బందిలో ఉన్నటువంటి పరిస్థితిలో గులాం నబీ ఆజాద్ రాజీనామాని ఏ విధంగా చూడొచ్చు? ఇది పార్టీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చా, లేకపోతే ఇప్పుడు యువతరం ఇప్పుడు పాత తరాన్ని పక్కన పెట్టి అంటే వాళ్ళని పక్కన పెట్టడం వల్లనే వాళ్ళ మనసు చిన్నబుచ్చుకొని రాజీనామా చేశారనుకోవచ్చా? రవణ, ముందుగా మీకు 60 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మీరే చెప్పారు ఒకటి, అంటే 42 ఏళ్ల పాటు పార్టీలో ఉంటే ఆయన పదవి లేకుంటే ఎప్పుడు లేవు. రైట్. పార్టీ నిజంగా ఆయన కష్టకాలంలో ఉన్నది కాబట్టి, అంటే కష్టకాలం అనేది కూడా రాజకీయ పార్టీకి ఒకసారి ఓటమి, ఇంకోసారి గెలుపు, ఈ క్రమంలో అంటే నిరంతర ప్రక్రియ. ఇది రాజకీయాలు అంటేనే నిరంతర ప్రక్రియ. ఒకసారి గెలుస్తుంది, ఒకసారి ఓడిపోతుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఓడిపోయినప్పుడు ఓటమి నుంచి గుణపాఠాలు తీసుకొని సరైన ఆత్మవిమర్శ చేసుకొని ఎట్లా మనం మళ్ళీ అంతకంటే ఎక్కువ ఫోర్స్ తోని ముందటి పోవాలని ఒక
లాంగ్ టర్మ్ విజన్ తోటి, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి ఉండడం అనేది కొంత అవుతుంది. కొన్నిసార్లు ఇబ్బందులు అవుతుంటాయి. ఇట్లాంటి ఇబ్బందులు అయినప్పుడు ఒక పార్టీగా ఉన్నప్పుడు నువ్వు 42 ఏళ్ల పాటు అధికారంలో అనుభవించి, అంటే ఆయన డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచిందేనో ఒకసారి చెక్ చేసుకోండి. బహుశా ఒకటే ఏమి గెలిచినట్టు, మిగతా అన్ని కూడా రాజ్యసభ ఇవ్వడం, ఎమ్మెల్సీ ఇచ్చి ముఖ్యమంత్రిని చేయడం, కేంద్ర మంత్రిని చేయడం. మొన్నటికి మొన్న కూడా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ కూడా ఆజాద్ గారే ఉన్నారు. 5 పర్యాలు. ఏంటి అంటే అయితే ఇట్లా ఆయన పార్టీకి చేసిన దానికంటే పార్టీ గులాం నబీ ఆజాద్ గారికి ఇచ్చింది ఎక్కువ గుర్తింపు. ఇప్పుడు కూడా నిజంగానే గులాం నబీ అంత సమర్థుడే అయితే 10 ఏళ్ల పాటు మరి ఎందుకు ఓడిపోయి ఉంటది? ఈ 42 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడేమో తప్పులు కనపడలేదు. ఓ 10 ఏళ్ల పాటు అధికారంలోకి లేకపోతే మిగతా వాళ్ళు తప్పేదా? అంటే దీన్ని ఎప్పుడు చూడాలంటే ఇలా 2 అంశాలను విడివిడిగా చూడాలి రవణ. ఒకటేమో గులాం నబీ ఆజాద్ గారి వ్యక్తిగత ప్రయోజనాలు, ఆ వ్యక్తిగత ప్రయోజనాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇక నెరవేరేయేమో అనుకున్నప్పుడు అధికారంలో ఎవరుంటే వాళ్ళ వైపు పోవాలనే ఆలోచన ఉంటే ఉన్నదేమో. రెండోది, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సెకండ్ టర్మ్ ఇప్పుడు సార్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే రెండో తరం బీజేపీ నాయకులు నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చిందో, అటు నరేంద్ర మోదీ ఇటు అమిత్ షా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ముందుగా వాళ్ళ ఫోకస్ అంతా ప్రతిపక్ష పార్టీలను ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఎట్లా బలహీనం చేయాలని ఎత్తుగడుతున్నట్టు. అంటే డెమోక్రాటిక్ గా నీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోతే నీ వెల్ఫేర్ యాక్టివిటీస్ తోటో ప్రజలతో ఎస్టాబ్లిష్ అవుతా అంటే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం ద్వారా, నాయకులను బలహీనం చేయడం ద్వారా, నాయకులను బెదిరించడం, కేసులు పెట్టడం, లేదు అంటే నాయకుల మీద ప్రలోభ పెట్టి చేర్చుకోవడం. మనం ఎప్పుడైతే మనం 2 సార్లు అనుమానం వచ్చిందో ఇంతకుముందు చెప్పినాం, G23 అనేది ఇవ్వాలి కాదు, ఇప్పుడు దాదాపు 1.5-2 ఏళ్ల నుంచి వాళ్ళు ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో గాని, కాంగ్రెస్ పార్టీ రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం గాని వాళ్ళకి దాదాపు 2 ఏళ్ల నుంచి లేనే లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూడొచ్చు కూడా. ఆ తర్వాత కాలంలో ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని అంతర్గత విభేదాలతో సతమతమవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇబ్బంది పడుతుంది అని చెప్పడానికి అది బీజేపీ నాయకులకు అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ కి ఒక్కోసారి నిజంగానే పోతే ఏ పార్టీ నాయకుడైనా పోవడం వల్ల కొంత ఇబ్బంది ఉంటది, కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మీ ఇబ్బంది విషయానికి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది జనరల్ గానే. అడ్వాంటేజ్ విషయం ఇస్తూ ఇలా అడ్వాంటేజ్ ఎట్లా చూడొచ్చు అంటే, ఎప్పుడైతే ట్రాన్సిషన్ పీరియడ్ ఒకసారి పార్టీ బలహీన పడ్డ తర్వాత పోరాట పటిమ లేని నాయకులు పార్టీలో ఉండి కీలకమైన బాధ్యతల్లో పోరాట పటిమ లేని, లేదు ప్రతిపక్ష పార్టీలకు లేదా అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలకు అయోధ్య రెడ్డి గారు పనిచేసే పార్టీలో ఉంటే నష్టం తప్ప లాభం లేదు. రైట్. అయోధ్య రెడ్డి గారు, ఈయన రాజీనామా వెనక బీజేపీ హస్తం ఉందనుకోవచ్చా, లేకపోతే బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, లేదా కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నాయి, ఇతర పార్టీలతో కలుపుకొని అక్కడ ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి బీజేపీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని కూడా వార్తలు వినిపిస్తుంది. ఈ కోవలో ఏమైనా ఆలోచించవచ్చా? రైట్. ఇప్పుడు మనం రీసెంట్ గా ఒక పని కూడా చూసినాం. మనము ఆయన పార్లమెంటు సభ్యత్వం పూర్తయిన తర్వాత, రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత జరిగిన ఒక పరిణామాలని మీరు పార్లమెంట్ లో ఏం జరిగిందో చూస్తే, అందరూ ఆ రోజు ఓపెన్ గా దేశమంతా కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, దేశమంతా కూడా మా బీజేపీతో ఎంత సన్నిహితంగా కూడా అర్థమైంది. ఆ తర్వాత పద్మశ్రీ వచ్చింది, అప్పుడే మేము ఫిక్స్ అయినాం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే నాయకుడైనా పోయేటప్పుడు పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తాడు, లేదా పార్టీ నుంచి నీ పార్టీతో నాకు చేయాల్సిన పని, నా అవసరం తీరింది కాబట్టి నేను బయటకు ఉందాగా తప్పుకుంటున్నా, నా అవసరాలకు నేను పోతున్నా అనుకుంటే వేరు. కానీ పార్టీలో జరిగే లోపాలకు, పార్టీలో అన్ని పదవులు అనుభవించినప్పుడు పార్టీ వైఫల్యాలకు కూడా ఆయన బాధ్యుడెత్తాడు కదా రవణ. రైట్. అంటే విజయం వస్తేనేమో గులాం నబీ ఆజాద్, ఓటమి వస్తేనేమో రాహుల్ గాంధీ గారు. అంటే ఇప్పటిదాకా అధికారం 10 ఏళ్ల పాటు యూపీఏ 1-2 అధికారంలో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన పాత్రలో మన గులాం నబీ ఆజాద్ గారు ఉన్నారు కదా. మరి ఆ రోజు అధికారంలోకి రావడానికి వాళ్ళు కారణం కదా, ఆ అధికారం పదవులు అనుభవించడానికి ఆయన కారణం కదా. రాజ్యసభ అనేది మొన్నటికి మొన్న కదా అయిపోయింది, మొన్నటికి మొన్న రాజ్యసభ అయిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన బలంతో కదా రాజ్యసభ అయింది ఆయన. అదే ఆయనకు సంబంధం లేదా అంటే గెలుపుకేమో సంబంధం. ఆ తర్వాత 10 ఏళ్ళ అధికారంలో పోయిన తర్వాత ఆయనకు బాధ్యత ఉండదా? అంటే ఇట్లాంటివి మాట్లాడుతున్నప్పుడు ఏమైతుంది అంటే, సాధారణంగా ఇప్పుడు తల్లి ఓ బిడ్డల్ని పెంచి పోషిస్తుంది అంటే వాళ్ళు అన్ని కాలాల్లో కష్టంలో సుఖంలో తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన బాధ్యత కొడుకుల మీద ఉంటుంది. ఒకటి అయోధ్య రెడ్డి గారు, ఎప్పుడైతే వృద్ధాప్యంలో ఉండి ఇబ్బంది పడుతుందో
అప్పుడు ఇవన్నిటి కారణం అయోధ్య రెడ్డి గారు కొడుకులాగా ఉంటది. ఇట్లా అయోధ్య రెడ్డి గారు ఆయన పార్టీకి చేసిన సేవల కన్నా కూడా పార్టీ ఎక్కువ అధికారాలు అప్పచెప్పింది అనుకోవచ్చా? చాలా మంది ఎంతో అంతర్గతంగా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా గులాం నబీ ఆజాద్ గారి మీద రకరకాల కారణాల వల్ల గులాం నబీ ఆజాద్ గారికి కాంగ్రెస్ పార్టీ చేసిన దాంట్లో గులాం నబీ ఆజాద్ గారు పార్టీకి చేసింది 5% తిరిగి ఇచ్చింది లేదు. పార్టీ బలోపేతానికి పార్టీ ఇప్పుడు ఈ 4-5 ఏళ్ల పార్టీకి నష్టం చేయడం తప్ప పార్టీ లాభం చేసిన దాంట్లో గులాం నబీ ఆజాద్ గారు లేరు. అట్లాంటి నాయకులు పోవడం వల్ల కొత్త తరం నాయకులకు అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ విధానాల మీద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద తప్పుడు విధానాల మీద పోరాడే కొత్త నాయకత్వానికి మరింత అవకాశం వస్తుందనే భావిస్తున్నాం తప్ప ఈ సమస్యలు రాజకీయ పార్టీకి ఒట్టిగానే ఒక రోజునే అధికారం వస్తేనే భ్రమలలో ఏం లేవు. రాజకీయాలు అంటే నిరంతర ప్రక్రియ. గెలుస్తాం, ఓడిపోతాం. నువ్వు ప్రజల మధ్యన ఎంత ఉండి ప్రజల విధానాల మీద ప్రజలకు అనుకూల విధానాల మీద నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఎంత దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఫైట్ చేస్తున్నావు అనేది ఒక క్రమం. అది నిరంతర ప్రక్రియలో ఒకసారి గెలుస్తారు, ఇంకోసారి ఓడిపోతారు. కానీ ఇక్కడ పార్టీ అంతర్గత విషయాలను తీసుకొచ్చి నువ్వు బలంగా ఉన్నంత కాలమేమో పదవులను అనుభవించి బలహీనమైతున్నదని నువ్వు అనుకున్నప్పుడు, ఈ పార్టీలో నీ ప్రయోజనాలు నెరవేరయ్యని నువ్వు భావించినప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. ఇవంతా ఊహించండి కూడా ఏం కాదు. ఎక్కడైనా ఇట్లాంటి వ్యవస్థలు ఇట్లాంటి ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక గులాం నబీ ఆజాదే కాదు. రేపు పొద్దున ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా పార్టీని తిట్టిపోయేటోళ్ళకి ఎప్పటికి కూడా ఇది దీర్ఘకాలికంగా వాళ్ళ వ్యక్తిత్వాలకు కూడా మంచుకుంటారని అనుకోవాల్సిన పనిలే. ఇప్పుడు ఒక్కొక్క రకరకాల మంది రకరకాల నాయకులు పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు రవణ. కానీ పార్టీ మారుతానికి ఒక ప్రాతిపదిక ఏంటి? పార్టీ మారేటప్పుడు నువ్వు అనుసరించిన ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు ఒక్క నిమిషం రికార్డ్ అవుతుంది. రైట్ అంది సత్యం గారు సీనియర్ మరియు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. అంది సత్యం గారు నమస్కారం అండి. ఏంటి ఈరోజు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50 సంవత్సరాలు పార్టీ పదవులు అనుభవించారు. పార్టీ కూడా ఆయనకి అనేకమైనటువంటి కీలక పదవులు అప్పచెప్పింది. ఈ తరుణంలో పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక్కసారి అన్ని పదవులకి రాజీనామా చేయటం వెనక ఆంతర్యం ఏమిటి? జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చా, లేకపోతే ముందు బీజేపీ ప్రోద్బలంతో ఈ పరిణామాలు జరిగినాయి అనుకోవచ్చా? మీ యొక్క విశ్లేషణ అంది సత్యం గారు. మీరు ముగ్గురు చెప్పే ఆజాద్ గురించి మన మిత్రులు ఇద్దరు మీరు చెప్పినటువంటి విషయాలు వాస్తవం. ఆయనకు చరిత్ర ఉంది, ట్రబుల్ షూటర్, ఏఐసిసి మెంబర్, ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి, దాంట్లో సందేహం లేదు. కానీ ఆయన పోయిన తీరు మాత్రం ఆయన స్థాయికి తగ్గట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పుడు విధానాలు అనుసరిస్తే ఆ విధానానికి వ్యతిరేకంగా పోతుండా. గతంలో సోషలిస్ట్ తరహా సమాజం అన్నది కాంగ్రెస్, మన్మోహన్ వచ్చే వరకల్లా లిబరలైజేషన్ అన్నది. అటువంటి దాంతో ఏమన్నా విభేదించాడా, లేదా ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల్లో ఏమైనా కాంగ్రెస్ విధానాలను మారితే ఆయన ఏమైనా దానికి వ్యతిరేకంగా పోతున్నాడా, లేకపోతే ఇంకా ఏదైనా విధానాల మీద జాతీయ విధానాల మీద విభేదించిపోతున్నాడా? ఆ స్థాయి వ్యక్తి చేయాల్సిన పని అవి. ఆ విధానాల మీద ఆయన భిన్నాభిప్రాయం ప్రకటించట్లేదు. తర్వాత రెండవది, రాహుల్ గాంధీ మీద చేసినటువంటి ఆరోపణ 13లో ఆయన వచ్చిన దగ్గర నుంచే కాంగ్రెస్ నాశనం అయింది అన్నాడు. కానీ ఈయన రాజ్యసభ ఆఖరిసారి సభ్యత్వం వచ్చింది రాహుల్ గాంధీ వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. ఆయన 13లో ఎంట్రీ అయితే ఈయనకు 15-14లో రాజ్యసభ సభ్యత్వం వచ్చింది, ఆఖరిగా మొన్న ముగిసింది. కాబట్టి సీనియర్ను నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఈయనకు రాజ్యసభ సభ్యత్వం వచ్చేది కాదు. ఎట్లొచ్చింది ఈయన సీనియరే, ఇది ఒక అంశం. తర్వాత సీనియర్లు నిర్లక్ష్యం చేస్తున్నట్టు అసలు సీనియర్లు తోటి నిర్లక్ష్యం చేయటం కాదు, ప్రాధాన్యత ఇచ్చిండని చెప్పేసి యూత్ తిరుగుబాటు చేస్తా ఉంది రాహుల్ గాంధీ మీద. దానికి ఆజాద్ చెప్పినటువంటి భిన్నంగా ఇప్పుడు కమల్నాథ్కు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే దానికి వ్యతిరేకంగా సింధియా బీజేపీలోకి వెళ్ళాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని వెళ్ళాడు. అంటే సీనియర్ కు రెస్పెక్ట్ ఇస్తే జూనియర్ వెళ్ళిపోయాడు, ఈయనేమో సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటున్నాడు. అట్లా రాజస్థాన్ లో గెహ్లోట్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇప్పుడు సచిన్ పైలట్ అడుగుతున్నాడు నాకు ఇవ్వమని, అక్కడ సీనియర్ కి ఇస్తే జూనియర్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన మెయిన్ కంటెన్షన్ రాహుల్ గాంధీ సీనియర్లకు ఇవ్వటం లేదు ప్రాధాన్యత అన్నాడు. ఇప్పుడు దీని ప్రకారం ఆయన సీనియరే, ఆయనకు రాజ్యసభ ప్రతిపక్ష నాయకు ఇచ్చారు. కమల్నాథ్ గెహ్లోట్ సీనియర్లే, వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు, జూనియర్స్ తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, రాహుల్ గాంధీ మీద ఈయన చేసినటువంటి ఆరోపణ కరెక్ట్ కాదు. తర్వాత రెండో అంశం ఏంటంటే
ఆయన ఒకవేళ పోదలుచుకుంటే కాంగ్రెస్ ని సెటరేట్ చేయదలుచుకుంటే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయొద్దు, ఏఐసిసి సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ నిరసన ప్రకటించి నిర్మాణం ఈ విధంగా ఉండాలని కొట్లాడాలి. రైట్. ఆ కొట్లాటకు పార్టీ ఏ పార్టీ కార్యకర్త అయినా ఏ పార్టీ నాయకుడైనా పార్టీలో ఉండి మార్చగలడు తప్ప పార్టీ నుంచి బయటకు పోయి మార్చలేడు. రైట్. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా ఏదైనా. కానీ ఆయన లోపల లేకుండా బయటికి పోయి ఆరోపణ చేస్తే దానికి విలువలేదు. రైట్. ఇది మూడో అంశం. తర్వాత ఇంకోటి కూడా మొన్న ఇవాళ ఒక ప్రపోజల్ ఏమిటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కుటుంబం అనేటువంటి అది కుటుంబ పార్టీ అనేటువంటిది ఒకటి బీజేపీ నుంచి అటాక్ ఉంది. తర్వాత రెండోది మేమే అవసరం లేదు అనేటువంటిది కూడా ఉంది. కానీ వీళ్ళు ఎంత కాదన్నా ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేడర్కు క్రౌడ్ పుల్లర్ ఎవరు కాంగ్రెస్ అంటే ఆజాదు కాదు, లేకపోతే ఇంకొక ఆయన కాదు, రాహుల్ గాంధీనే. రాహుల్ గాంధీ వస్తుందంటే కాంగ్రెస్ కేడర్ జనం వస్తుడు తప్ప ఇంకెవరైనా వస్తుడంటే ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని స్టిల్ రాహుల్ గాంధీ ఇది నెంబర్ 1 క్రౌడ్ పుల్లర్ ఇన్ కాంగ్రెస్, నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత మరొక అంశం ఏంటంటే ఒకవేళ ఈయన పోతే నష్టం అనుకుంటే అది ఆల్ ఇండియా నాయకుడు కాబట్టి ఆ మేరకు నష్టం, ఇమేజ్ తగ్గుద్ది అనేది వాస్తవం. కానీ జనంలో ఆయన ఉన్న రాష్ట్రంలో నష్టం కాంగ్రెస్ పెద్ద నష్టం కలిగేది లేదు. ఇప్పుడు కేరళలో ఏకే ఆంటోని లాగా కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి లాగా కానీ, లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లాగా మాస్ బేస్డ్ లీడర్ కాదు. నేను ఆయన ఇల్లు చూశాను. ఆయన ఇల్లు జమ్మూ నుంచి దొడా డిస్ట్రిక్ట్ పోతుంటే రోడ్డు పక్కనే ఉంటది. ఆయన సేఫ్ జోన్లే, కాశ్మీర్ జోన్ లో లేడు. ఆయన ఇల్లు జమ్మూ జోన్ లే ఉంది, హిందువులు ఎక్కువ ఉన్నటువంటి జమ్మూ జోన్ లే ఉంది. ఆయనకే థ్రెటనింగ్ లేదు, ఆయన ఉగ్రవాదుల మీద పోరాడి కాంగ్రెస్ నిలబెట్టింది లేదు. కాబట్టి ఆయన నేను కాదనట్లే, కానీ పర్సనల్ గా సాఫ్ట్ లీడరే. కానీ ఇవాళ 50 ఏళ్లు అన్ని పదవులు అనుభవించి పార్టీలో అనుభవించుండు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో అనుభవించాడు, ఒక ప్రధానమంత్రి కాలేదు. తర్వాత మొన్న రాజ్యసభ సభ్యత్వం ముగిసింది. ఇప్పుడు ఈ ఖాళీలో మన రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు, ఆల్ ఇండియా అధ్యక్షులు చేసేటువంటి లిస్టా లేడు. అది గమనించినటువంటి ఆజాద్ రాహుల్ గాంధీ, నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు కానీ ఉన్న వాస్తవం మాట్లాడుతున్నా, అది రాహుల్ గాంధీ మీద అమానం వేసుకోవటం వల్ల ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు. తర్వాత మరొక అంశం, ఆయన ఇంట్రెస్ట్ కూడా బయటపడింది. నేను జమ్మూ కాశ్మీర్ లో పార్టీ పెడుతున్నాను. ఇది ఈ మధ్య 2 ఏళ్ల క్రితం 370 ఆర్టికల్ ఎత్తేసినాక కాశ్మీర్ లో 370 ఇది ఎత్తేసినాకనే 1 సంవత్సరం తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్లు జరిగినాయి. 70% సీట్లు అక్కడ అఫీషియల్ పొత్తు లేదు కాంగ్రెస్ కు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మన ఫారూక్ అబ్దుల్లా పార్టీకి కానీ ఓమర్ పార్టీకి కానీ వీళ్ళకి ఎవరికి అఫీషియల్ పొత్తు లేదు. ఎందుకంటే వీళ్ళందరూ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఎక్కడికెక్కడికి స్థానికులు ఏకమై వాళ్ళు 70% సీట్లు గెలుచుకున్నారు, బీజేపీకి 30% సీట్లు వచ్చినాయి. మన మండల వ్యవస్థ లాంటి ఎలక్షన్లు జరిగినాయి, 70% వాళ్ళు గెలుచుకున్నారు, 30% బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆజాద్ కాంగ్రెస్ పార్టీని గెలిచి, కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీని గెలిచి 20% 10% చేర్చగలిగితే ఆ 20% 10% బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం రావచ్చు. లేదు అసెంబ్లీలో ఆజాద్కి ఇచ్చి ముఖ్యమంత్రి ఇచ్చి పార్లమెంటు ఉన్నటువంటి 3-4 సీట్లు బీజేపీకి ఇవ్వచ్చు. సత్యం గారు దీనికి బీజేపీ పాత్ర ఉందనుకోవచ్చా? బీజేపీ పాత్ర డైరెక్ట్ ఉన్నా లేకున్నా గత ఏడాది నుంచి ఆజాద్ బీజేపీ ఏడాదిలో మెతక వైఖరితో ఉంటున్నాడు. ఒక సమయంలో రాష్ట్రపతి కూడా నిలబడబోతున్నారని చెప్పే ఒక వార్త వచ్చింది. కాబట్టి మెతక వైఖరి అయితే ఉన్నది. ఆ మెతక వైఖరిని కొంతమంది సాపుకుంటారు, కొంతమంది ఏరగట్టుకుంటారు. దాన్ని మనమే ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ఒకటే మాటకు బీజేపీని బదనాలు చేయటం ఎందుకు? అసలు నీ స్వచ్ఛత ఎంత, నీ క్వాలిటీ ఎంత, కాంగ్రెస్ నీకున్న కమిట్మెంట్ ఏమిటి? ఆ స్థాయి లీడర్లు నన్ను బీజేపీ రమ్మంటుందో, బీజేపీ గౌరవిస్తుందన్న అనటం కూడా షేమ్ఫుల్ ఆజాద్కు కానీ ఆ స్థాయి నాయకులకు కానీ. నువ్వు ఖచ్చితంగా నిర్మాణాత్మక వైఖరితో ఉంటే బీజేపీ నీ దగ్గరికే రాదు. నీ దగ్గరకు వచ్చింది మాట్లాడితే లేదా బతకూడదంటే దర్ ఇస్ ఏ వీక్నెస్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. కాబట్టి అది బీజేపీ మీద అవార్డు వేసి తప్పుకోవటం కాదు. కాబట్టి వాళ్ళ 50 ఏళ్లు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మన మిత్రుడు అయోధ్య రెడ్డి చెప్పినట్టుగా
ఆ కాంగ్రెస్ పార్టీకి చేసిన దానికన్నా కాంగ్రెస్ పార్టీ అజాదికి ఎక్కువ చేసింది. Right. తర్వాత ఆయనే మాస్ లీడర్ కాదు. తర్వాత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లాంటి 80 సీట్లు, బీహార్ లాంటి 50 సీట్లు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లాంటి 42 సీట్లు, తమిళ లాంటి 42 సీట్ల నుంచి వచ్చినటువంటి నాయకుడు ఏం కాదు. Right. కాశ్మీర్ లో ఉన్న మొత్తం ఎంపీ సీట్లు కూడా చాలా తక్కువ. Right. కాబట్టి ఇవాళ మాస్ బేస్ లో చూస్తే పెద్ద నష్టం లేదు, కానీ ఇమేజ్ పరంగా చూస్తే కాంగ్రెస్ నష్టం. Right. అజాద దృష్ట్యా చూస్తే ఆయన స్థాయికి తగ్గ ఆరోపణలు ఇవి కావు. Right. ఇప్పుడు 23 మంది పెట్టి ఒక లెటర్ రాశారు, తప్పు లేదు. డెమోక్రసీ సర్వైవ్ అయింది, దాని వల్ల లోపాలుంటే సర్వైవ్ అవుతాయి, అది తప్పేం లేదు. Right. ఇవాళ కూడా మన మోడీ భిన్నమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుండు గడ్కరీ. Right. ఏది ఆయన పార్లమెంటరీ పార్టీ తీసుకున్నది సహజమే. Right. అదే దాని కార్యవర్గంలో సరిదిద్దుతారు, దానికి వస్తుంది. Right. కానీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆరోపణలు చేస్తాంటే వాటికి వ్యాలిడిటీ లేదు. Right. నువ్వు పార్టీలో ఉండి ఆరోపణలు చేయండి, దానికి వ్యాలిడిటీ ఉంది. Right. కాబట్టి ఆజాదీ యొక్క రాజీనామాని ఆ దృష్ట్యా చూడాలంటే నాకున్నటువంటి అభిప్రాయం. రైట్. దిలీప్ కుమార్ గారు, ఏంటి అంటే దాదాపు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుని అక్కడ చిన్న చిన్న పార్టీలన్నీ ఉన్నాయి. ఏ పార్టీకి కూడా అంత స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. కానీ ఇక్కడ బీజేపీ కూడా అక్కడ బలపడటం కోసం ప్రయత్నం చేసింది. ఆ కోవలోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బడా నాయకుల్ని టార్గెట్ చేసి ఒక పక్క రాజీనామాలు కానీ లేకపోతే మరో పక్క అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీకి అనుబంధంగా ఉన్న పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో బీజేపీ ఒక క్రియాశీలక పాత్ర పోస్తుంది అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక గులాం నబీ ఆజాద్ రాజీనామాతో అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి బీజేపీకి అనుకూలంగా మిగిలినటువంటి పార్టీలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ ఆలోచన ఒక తెరపైకి వచ్చింది. ఇది వాస్తవమేనా? బీజేపీ పాత్ర ఉందనుకోవచ్చా? ఎలా స్పందిస్తారు? మీట్లో ఉన్నారండి దిలీప్ కుమార్ గారు. ఒక అంశం ఏంటంటే డెఫినెట్లీ నేషన్ వైడ్ గా పార్టీలు అన్నవి బలపడేటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత స్ట్రాంగ్ గా అక్కడ కూడా లేదు. అలయన్సెస్ తోనే అధికారంలోకి వచ్చిన సందర్భాలు మన గతంలో కూడా చూసాం. సో అక్కడ ఆజాద్ లాంటి నాయకుడు రావడం అనేది డెఫినెట్ గా మాలాంటి వాళ్ళు అంటే మా పార్టీ లాంటి వాళ్ళు స్వాగతిస్తారు. ఆయన వెనకాల ఉందని అనుకోరు. ఎందుకనుకోరంటే ఆయన బయట ఎగ్జిట్ లోపల అది ఆయన డెసిషన్ అయి ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇంతమంది మనం అనుకున్నట్టుగా సుదీర్ఘకాలం చేసినాడు కదా, అదే ఆషామాషి నిర్ణయం కాదు ఆయన. బట్ సత్యంగా అన్నట్టు 1-2 సార్లు డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచాడు తప్ప ఆయన అవసరం పార్టీకి ఉందనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో ఆయన పార్టీ గౌరవించింది, ఎన్నో పదవులు కూడా ఇచ్చింది. అది నేను కాదు. అట్లాంటి లీడర్స్ మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా సందర్భాల్లో గెలవకుండా పదవులు ఇచ్చే అవసరం పార్టీ అవసరాన్ని బట్టి ఉంటుంది కదా. అట్లాంటి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా నాకు తెలిసి 1-2 సార్లు మించి ఆయన బెంగాల్ కూడా గెలవలేదు. కానీ ఎన్నో సందర్భాల్లో పార్టీ ఆయనకి రాజ్యసభ ఇవ్వడం, తద్వారా రకరకాల పదవులు రావడం, ఆఖరికి రాష్ట్రపతి ఇవ్వడం కూడా మనం చూసాం. సో ఆ పార్టీ యొక్క అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న స్టేచర్ని బట్టి ఆ విలువలు కొన్నిసార్లు మాస్ బేస్ లీడర్ అయినా కాకుండా గౌరవించుకుంటారు. అట్లాంటి పివి నరసింహరావు మన దగ్గర ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు కూడా పెద్దగా మాస్ బేస్ లేదు కదా. మన దగ్గరే ఆయన ఎంపీ ఓడిపోయి అడో రామ్ టేక్ లో గెలిచి ఎక్స్ట్రా ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. సో ఇక్కడ ముఖ్యమంత్రిగా 1.5 year కంటే 2 years కంటే కొనసాగలేకపోయాడు. అంత మాత్రం చేత అట్లాంటి స్టాల్ వాటిని మనం ఏ మాత్రం కూడా తక్కువ చేయలేము. ఎందుకంటే ఆర్థిక సరళీకృత విధానాలని ఆయన ద్వారానే వచ్చాయి, మన్మోహన్ సింగ్ ద్వారానే వచ్చాయి. మన్మోహన్ సింగ్ మాస్ బేసే లేదు. ఆయన మరి ఆనెస్ట్ గా ఇప్పుడు నేను విపక్షంలో కూడా చెప్తున్నా, మన్మోహన్ సింగ్ అవినీతి కూడా నేను ఒక్కడు కూడా లేడు. ఆయన అంత నీతిమంతుడు. సో ఒక్కొక్క సందర్భాల్లో పార్టీలో మాస్ స్పేస్ లేకుండా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అట్లాంటి క్లాసిక్ ఎగ్జాంపుల్స్. పార్టీ ఆ రకంగా కాంగ్రెస్ వాళ్ళు గౌరవించుకుని అత్యున్నత పదవులు ఇవ్వడం మనం చూసాం. సో ఈవెన్ మా పార్టీలో కూడా కొంతమంది స్టాల్వర్డ్స్ ని మాస్ స్పేస్ ఉన్నా లేకున్నా వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి ఇంకో స్టేట్ నుంచి రాజ్యసభ సీట్ చేయడం, వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేయడం మనం ఎందుకు లేదండి. మన దగ్గర కూడా చూస్తాం కదా. ఈ రోజు ఇక్కడ మేము అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో మాది పెద్ద అంత స్ట్రాంగ్ గా కూడా లేదు. సో కన్సాలిడేషన్ చేసిన దాంట్లో ఇక్కడ టాప్ స్టాల్ లీడర్స్ ఉన్నారనుకోండి, స్టాల్ వర్డ్స్, మనం వాళ్ళని చూడలేదా? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి నుంచి ఎక్కడో రాజ్యసభ చేసి ఆయన ఇంకో దగ్గర నుంచి లక్ష్మణ్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నిక చేశారు. అదే అంటున్నాను నేను. అట్లా ఆ వ్యక్తి యొక్క టాల్ స్టేచర్ ని బట్టి చేస్తాం. ఇంకోటి ఆయన ఆరోపణలు బేసిక్ గా చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నారు. G23 నిన్న మొన్న వచ్చినటువంటి అంశం కాదు కదా. కానీ ఒక ఆరోపణ ఉంది దిలీప్ కుమార్ గారు. ఒక ఆరోపణ ఏంటంటే బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి బడా నాయకుల్ని
వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేయాలో వాళ్ళకి కొన్ని శాఖ పరంగా కాకపోయినా సరే వాళ్ళకి కొన్ని పదవులు, అంటే మీరు బయటకు వస్తే ఈ పదవులు ఇస్తాం, లేకపోతే ప్రాంతీయ పార్టీలతోటి ఒక సఖ్యతతోటి ఏర్పాటు చేసి, అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం బీజేపీ ఉంది. అదే కోవలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. అక్కడ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి మిగిలినటువంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తే దీని వెనక బీజేపీ నిజంగానే ఉందనుకోవచ్చా? డెఫినెట్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ పెట్టి ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఇతర పార్టీలో ప్రముఖులు ఉంటే నిన్నకు మొన్న మన దగ్గరనే రాజగోపాల్ గారు బయటకు వచ్చాడు. ఆయన మరి అంత వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నారు, ఏళ్ల నుంచి. బయటకు వస్తే ఏమన్నాడు, ఈ రోజు అసలు బీజేపీ పార్టీకి దీటుగా కాంగ్రెస్ లేదు, బాగా వీక్ అయిపోయింది, ఎవరన్నా రేపు పొద్దున ఈ దేశానికి బీజేపీ తప్ప గత్యంతరం లేదు అన్నాడా లేదా? లోకల్ గా మనం చూసినా కూడా. సో మరి ఆయన కూడా మనం ఎన్నో పదవులు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదండి. చేస్తారు, ఎమ్మెల్యే చేస్తారు, ఎమ్మెల్సీ చేస్తారు. మరి అయినా కూడా ఆయన పార్టీని వదిలేసి ఈ రోజు మా పార్టీలో చేరాడు. దానికి ఏదో ప్రయత్నం కూడా ఉండుండొచ్చు, ఇది కాదన్నాడు. సో అట్లాంటి అవకాశాల దగ్గర ఆ లీడర్లను వాళ్ళు ఎవరు టచ్ లో ఉంటారు, ట్రై చేస్తారు. టీఆర్ఎస్ గతంలో మనం చూడలేదండి, కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు తీసుకున్నారు, టీడీపీని అంతర్ధానం చేశారు, వైఎస్ఆర్సీపీ గెలిచిన వాళ్ళందరూ తీసుకున్నారు. సో ఆ పార్టీ కూడా ఆ కార్యక్రమాలు కానీ సహజంగా కూడా పార్టీలు ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు అసంతృప్త నేతలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్న సందర్భం లోపల వాళ్ళకి కూడా మా దగ్గరికి రమ్మని ఆహ్వానించడం అనేది రాజకీయంగా అది సర్వసాధారణం, అది పెద్దగా మనం ఒక క్రైమ్ లాగా చూడలేము. సో బట్ యాజ్ ఇట్ ఈస్ గా నా ఉద్దేశంలో అట్లాంటి స్టాల్వర్ట్ అభిప్రాయాలను వాళ్ళు కూలంకషంగా చర్చించి చూడాల్సి, G20 అసంతృప్తి ఎందుకుందో చూడాల్సి ఉండే. ఎస్ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆయన చాలా సందర్భాల్లో మంచి మంచి పదవులు ఇచ్చారు, కాదని అనలేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన స్టేచర్ పెట్టించారు కదా. అట్లాంటి టాల్ లీడర్ అందులో జమ్మూ కాశ్మీర్ ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉండేది ఎప్పుడు చూసినా. అక్కడి నుంచి ఖచ్చితంగా ఈ ఒక కాంగ్రెస్ ఒక నేత అవసరం ఉంది. ఆ గ్యాప్ ని ఆయన సహజంగా ఫిల్ చేస్తూ వచ్చాడు. దాని రిప్రజెంటేషన్ గౌరవిస్తూ వచ్చారు. అక్కడి నుంచి ఒకటి ఉండాలి కాబట్టి ఇట్లాంటి టాల్ లీడర్ అవసరమే. పార్టీ కూడా అతన్ని వాడుకుంది కదా. అంత మాత్రం చేత ఆయన ఊరికైనా తీసుకొచ్చి కాంగ్రెస్ ఏ శక్తి లేనుడికి ఇచ్చిందని మీరు అనలేరు కదా. సో ఈ రోజు ఆ స్టేచర్ వల్ల పార్టీ ఆయన వదిలితే డెఫినెట్ గా టు దట్ ఎక్స్టెంట్ పార్టీకి డెఫినెట్ గా నష్టం జరుగుతుంది. రైట్. అయోధ్య రెడ్డి గారు, రాహుల్ గాంధీ తీరునే తప్పు పెట్టారు. గులాం నబీ ఆజాద్ యొక్క లేఖలో కూడా రాహుల్ గాంధీ తీరుని తప్పుపెట్టారు. మరో పక్క అంటే ఒక నిర్ణయాత్మకంగా ఉండాలి, కానీ ఈ విధంగా వెళ్ళేటప్పుడు పార్టీ పదవులన్నీ కూడా అనుభవిస్తూ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు గులాం నబీ అవ్వచ్చు, ఇట్లా పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు పార్టీ పదవులు అనుభవించి ఎన్నో సంవత్సరాలు పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి వెళితే పార్టీకి నష్టమే కదా. ఓ పక్క ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో భారత్ జోడో యాత్ర చేపట్టాలన్నటువంటి సదుద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో ఇట్లాంటి నాయకులు పోతే పార్టీకి పెద్ద నష్టమే వాటిల్లే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో ఇలా రెండు కోణాలు చూడాలి. ఇప్పుడు మనం ఏమంటాము అంటే ఒక్కొక్కరు, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటాం, క్రికెట్ టీమ్ లో 11 మంది ఆడుతుంటారు. 11 మందిలో ఒక మంచి బౌలర్ అవసరమవుతాడు, ఒక దగ్గర మంచి బ్యాట్స్మెన్ అవసరమవుతాడు, మంచి కీపర్ అవసరమవుతాడు, మంచి ఆల్రౌండర్ కూడా అవసరమవుతాడు. అయితే అందరూ ఆల్రౌండర్లు కాకపోవచ్చు. జనరల్ గా కెప్టెన్ అంటే ఆల్రౌండర్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఎప్పటికైనా క్రౌడ్ పిల్లర్. ఆ క్రౌడ్ సో గాంధీ కుటుంబం, గాంధీ ఫ్యామిలీ చుట్టూ కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కువ వాళ్ళకి గౌరవం ఉంటుంది. మీకు తెలిసిన విషయమే, దాన్ని ఓపెన్ ఎవరు మాట్లాడాల్సిన మాట్లాడకపోయినా జరిగేది అది. ఆ తర్వాత మిగతా నాయకులు ఆ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా వాస్తవ సమాచారాన్ని చేయడం, లేదా పాలసీలు రూపొందించే విషయంలో కానీ ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా అందరు పార్టీలో అందరి నాయకుల కాంట్రిబ్యూషన్ ఉండడం ఉంటే పార్టీ మరింత బలపడుతుంది. అయితే అధికారంలో ఉన్నంత కాలము అన్ని పదవులు అనుభవించి ఎప్పుడైతే అధికారం పోతుందో ఆ అధికారం పోయిన తర్వాత ఇదే పార్టీలో ఉంటే తన ప్రయోజనాలు ఇంకా నెరవేరే అవకాశం లేదు అని అనిపించిన తర్వాత ఆ డెమోక్రసీ గురించి మాట్లాడడం. అప్పటిదాకా ఇప్పుడు మనం చూసినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు తర్వాత కూడా తెలంగాణ ఏపీ ఉమ్మడి రాష్ట్ర వ్యవహారాలకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా గులాం నబీ ఆజాద్ గారు ఎట్లా చక్రం తిప్పులో చూసినాం. ఆ తర్వాత కాలంలో కూడా అదే యూపీఏ గవర్నమెంట్ లో కూడా ఎన్ని కీ పోర్ట్ఫోలియోస్ ని ఆయనకు అప్పచెప్పిందో కూడా చూసినాం. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు నామినేటెడ్ పదవులు అంటే ఇప్పుడు పరోక్ష ఎన్నికల ద్వారా వచ్చే అవకాశాలు ఎన్ని కల్పించారో చూసినాం.
అంటే అవన్నీ ఇచ్చిన గౌరవాన్ని Right. అప్పుడు కనిపించనంత నేతృత్వం అదే రాహుల్ గాంధీ గారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చేశారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అందుకే అంటే అంతకంటే ముందు ఇంకా తర్వాత కాలంలో కూడా ఆయన పార్టీ కష్టకాలంలో కూడా ఆయన గౌరవంగా ఎన్నో గౌరవాలు కల్పించింది. రైట్. అయితే దాన్ని మరింత పార్టీని బలోపేతం చేయడం ద్వారా ఆ చేసి పాజిటివ్ లైన్ లో పనిచేయడం ద్వారా ఉపయోగపడుతుందని లేదా పార్టీకి పనిచేయాలని ఆలోచన కాకుండా ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తే ఈజీ అయిపోతుంది కదా అనుకుని అడ్డదారుతో పోయేటప్పుడు ఇంతకుముందు పెద్దలు సత్యం గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అక్కడ కూడా చెప్పినట్టే అది ఒక్క ఆజాద్ గారికే కాదు, నువ్వు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ నియంతృత్వమో లేకపోతే ఆ రిమోట్ కంట్రోల్ తోట నువ్వు ఢిల్లీలో ఉండి కూడా చాలా వ్యవహారాలు నడిపించింది కదా. మరి అప్పుడు కనిపించినంత రిమోట్ కంట్రోల్ లేదా నియంతృత్వము లేదు ఈ పాలసీల లోపము ఇప్పుడు కొత్త కనపడ్డదా? అంటే కొత్త కనపడ్డప్పుడు ఆయన ఇంకా కళ్ళల్లో ఆయన చూపులో ఏదో కొత్తదనం కనపడ్డట్టే కదా, ఏదో అపసభ్యత కనపడ్డట్టే కదా. అది వాటిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మీద నిందలిస్తే కూడా రైట్. అయోధ్య రెడ్డి గారు ఇందాక అంది సత్యం గారు కొన్ని విషయాలు లేవనెత్తారు. అంటే ఒకవేళ పార్టీ గనక విభేదిస్తే ఏఐసిసి సభ్యత్వానికి రాజీనామా చేసి మిగిలినటువంటి విషయాల్లో ఆయన ప్రాథమిక సభ్యత్వానికి రద్దు చేయకుండా పక్కనే ఉంటూ ఈ ఒక నిర్ణయాత్మకమైనటువంటి పార్టీలో ఒక మార్పును తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ఒక ఇన్ని సంవత్సరాలు పార్టీ సేవలు అందించారు లేదా పార్టీ పదవులు అనిపించారు, కానీ ఒక చాలామంది కూడా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ విధంగా ఉండకుండా కానీ రాహుల్ గాంధీ మీద విమర్శించడం లేకపోతే నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదు, మన రాష్ట్రంలో కూడా చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి చెందట్లేదు అన్న ఉద్దేశంతో నేను పార్టీ మారుతున్నానని చెప్పారు. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో నియోజకవర్గం అభివృద్ధి చెందిద్దా? రెండు వేరు అంశాలు మీరు చెప్పిన దాంట్లో ఒకటి కూడా సత్యం గారు చెప్పింది 100% ఏకీభవిస్తూనే రైట్. అసలు గులాం నబీ ఆజాద్ గారికి ఆ అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏఐసిసి సభ్యత్వానికో లేదు ఏదో ఉన్నత పదవులకు రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేయాల్సినంత నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీలో గులాం నబీ ఆజాద్ గారు లేదు. గులాం నబీ ఆజాద్ గారు అత్యంత ముఖ్యమైన పాలసీ డెసిషన్ లో గానీ తర్వాత ఇతరత్ర అన్ని ముఖ్యమైన అంశాల్లో అంటే టికెట్ల కేటాయింపు కావచ్చు, నాయకత్వం విషయంలో కావచ్చు, పాలసీ మేకింగ్ లో కావచ్చు, అన్నింటిలో అన్ని కమిటీలలో కూడా గులాం నబీ ఆజాద్ గారు అత్యంత ముఖ్యులు. అంతేకాకుండా ఇప్పుడు లోక్సభలో పార్టీ నేత ఖర్గే గారు ఉన్నట్టే రాజ్యసభలో పార్టీ నేత ఈయన మన ఆజాద్ గారు ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఏం మాట్లాడాలన్నా ఓపెన్ గా మాట్లాడే వాక్ ఓవర్ కదా. మనం ఎప్పుడైనా నడుచుకుంటూ పోయి సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో కానీ లేదా పార్టీలో ఏ డిసిజన్ కావాలన్నా చేసుకోగలిగిన స్థాయిలోనే ఉన్నారు. నిరసన వ్యక్తం చేయాల్సినంత అవసరమే ఆయనకు లేదు. అంత అత్యంత క్రూషియల్ స్టేజ్ ఆయన ఉన్నాడు కదా. అట్లాంటి పరిస్థితులలో ఆయన ఏం చేయాలనుకున్నా చేస్తాడు. అంటే ఇప్పుడు ఏం లేదు, కొంత మన బయటకెళ్ళి కనపడ్డా ఓపెన్ గా చెప్పుకోవాల్సి వచ్చినా ఇలా 2 కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రావన్న. ఒకటేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉన్నట్టు వాళ్ళు అంచనా చేస్తున్నారు. ఈ బలహీనంగా ఉన్న పార్టీలో వాళ్ళ ప్రయోజనాలు అవి రాజకీయాలంటే పదవులు, ఆర్థిక కోణాలు, పైరవీలు, ఇతరత్ర పలుకుబడి పెంచుకునే అంశాలు ఇవి మాత్రమే రాజకీయాలు అనుకున్నప్పుడు ఇట్లాంటి అపసవ్యత వస్తుంది. ఇట్లాంటి తప్పు నిర్ణయాలు లేకపోతే ఆ స్థాయికి తగని మాటలు, స్థాయికి తగని నిర్ణయాలు వస్తాయి. ఎప్పుడైతే రాజకీయాలు అనేవి నువ్వు ప్రజలతో మమేకమై కొట్లాడుకుంటూ నిరంతర ప్రక్రియగా భావిస్తావో, అధికారం వచ్చినా రాకున్నా ప్రజల మధ్యన ఉండి కొట్లాడాలి, ప్రజల మధ్యన ఉండి పనిచేయాలనుకున్నప్పుడు విశాల దృక్పథంతో ఆలోచిస్తే ఈ సమస్య రాదు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా విషయమో అంటున్నారు. మునుగోడులో రాజీనామా చేస్తేనే ఒక అభివృద్ధి కావాలనుకున్నప్పుడు బీజేపీకి 4 ఎంపీలు ఉన్నారు రవన్న. రైట్. ఇప్పుడు 4 సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, నిజామాబాద్ లో అరవింద్ గారు ఉన్నారు, కరీంనగర్ లో బండి సంజయ్ గారు ఉన్నారు, ఆదిలాబాద్ లో మన బాపురావు గారు ఉన్నారు. 4 నియోజకవర్గాలలో 7 ఒక్కొక్క నియోజకవర్గానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే దాదాపు కాదు, అవుట్ రైట్ గా 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి మిగతా 28 నియోజకవర్గాలలో బీజేపీ అభివృద్ధి వద్దా? రైట్. వాళ్ళు కూడా రాజీనామా చేస్తే అల్టిమేట్ గా ఒకటే దెబ్బలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ రోజు నిన్న మొన్న దుబ్బాకలో, అంతకంటే ముందు ఆ తర్వాత హుజూరాబాద్ లో, ఇవాళ మునుగోడులో జరిగిన అభివృద్ధి బీజేపీ ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నదో ఆ అభివృద్ధి అంతా జరిగేది కదా. ఒక్క మునుగోడులోనే అభివృద్ధి కావాలా? అది కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే బీజేపీ అభివృద్ధి కావాలా? రైట్. మరి అభివృద్ధి అన్నప్పుడు అభివృద్ధి కావాల్సి వస్తుంది కదా. వాళ్ళకి మిగతా పార్లమెంటు సభ్యులు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి అలకొద్దా? అంటే మాట్లాడడానికి కానీ చెప్పడానికి కానీ ఆర్గ్యుమెంట్ కానీ ప్రజలలో ఈ రోజు ఇంతకుముందు అయితేనేమో రవాణా ఎవరో నిర్ణయం తీసుకుంటే దాని రిపర్కషన్స్ ఏంటి,
దాని మంచి చెడు ప్రభావం ఏంటి అనేది ఎక్కడో మాట్లాడుకోవాల్సి వచ్చేది. Right. కానీ వాళ్ళ అట్లా లేదు. ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు ఏ సమాచారాన్ని తీసుకుంటున్నారు, ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు, దీనివల్ల మంచి ఏంది చేయడేందని. అయితే ఆ దృక్పథం, ఆ విశాల దృక్పథం ఉంటుందా లేదా అనేది సెకండ్ ఫేజ్ లో. కానీ ఇవన్నీ కూడా చాలా, ఏ నిర్ణయం వెనుక ఎవరి ప్రయోజనాలు, ఏ నిర్ణయం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకునేంత అమాయకులు ప్రజలు కారు. ఆ తాత్కాలికంగా కొన్నిసార్లు ప్రజల అభిప్రాయం బలహీనంగా ఉన్నట్టు కనపడ్డ అవకాశం కోసం చూస్తుంటారు. వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూడు రవణ. ఏక పార్టీ విధానం ఉండాలని అంటే మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తం హననం చేసి కేవలం ఒక సింగిల్ పార్టీ లేదా సమ్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్, అది ఆర్థిక విస్తరణ కావచ్చు, అంటే ఆర్థికంగా అంటే అంబానీ అదానీ ఇద్దరే. తర్వాత పొలిటికల్ కూడా ఇవాళ నరేంద్ర మోదీ అమిత్ షా కాదని బీజేపీలో ఏం చేసే పరిస్థితి లేదు. అంటే మెల్లమెల్లగా దేశాన్ని డెమోక్రటిక్ వైపు తీసుకుపోయి, డెమోక్రటిక్ నుంచి నియంత్రితం వైపు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం చూసినాం, ఇవాళ పేపర్లు చూస్తే నిన్న పెగాసిస్ దాని మీద వచ్చింది, పెగాసిస్ స్పైవేర్ మీద. పెగాసిస్ స్పైవేర్ మీద సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పలేదు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. ఎంత బాధాకరము అని, ఎంత హెల్ప్లెస్నెస్, నిస్సహాయతను సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందో చూసినాం. స్వయంగా సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ, రవీంద్రన్ గారి నేతృత్వంలో చేసిన కమిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని వచ్చింది. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, అన్ని రకాల దాడులు, భౌతిక దాడుల నుంచి మొదలు పెడితే సిబిఐలు, ఈడీలు, ఇవన్నీ నిజంగా అవినీతి మీద పోరాటం చేయాలని బీజేపీ చిత్తశుద్ధి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లోక్పాల్, ఈ రెండు కూడా కేంద్ర మంత్రి ఆధీనంలో ఉన్నాయన్నవి డైరెక్ట్ పార్లమెంట్ రిపోర్ట్ చేస్తాయి. వాటికి చైర్మన్ తప్ప సభ్యులు లేరు. కానీ ఒకటి అయోధ్య రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. ఒక గులాం నబీ ఆజాద్ ఇంతటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, పార్టీలో ఇంతటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి రాజీనామా వెనక బీజేపీ పెద్దల హస్తం ఉందనుకుంటావచ్చా? వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో ఈయన రాజీనామా చేశారనుకోవచ్చా? చెప్పినామన్న, రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఆజాద్ గారికి పక్క చూపులే కంటే మిగతా వాటి మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటే ఆయన ప్రయోజనాలు నెరవేరేమోననే ఆలోచనకి ఆయనకు వచ్చినప్పుడు బీజేపీ అందుకున్నది. దాన్ని సహజంగానే ఇంతకుముందు పెద్ద మన అన్న చెప్పినట్టు, దిలీప్ అన్న చెప్పినట్టు, సహజంగా నువ్వు అమ్ముడు కూడా సిద్ధం ఉంటే నీ సరుకు వాల్యూని బట్టి ఎంతో కొంత ఎవడో కూడా కొనుక్కుంటాడు. సహజంగానే బీజేపీ ఏమో కంప్లీట్ ఇండెమోక్రటిక్ గా ఉంది. అంటే ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేయడం ద్వారా, ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించి ప్రలోభ పెట్టి, లేకపోతే మరే రకంలోనైనా సరే వాళ్ళను చేర్చుకోవడం ద్వారా, తీసుకోవడం ద్వారా బలోపేతం కావాలనుకుంటుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతము అనే దృష్టిని ప్రజల్లో లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లాంగ్ రన్ లో కూడా ఇప్పుడు పెద్దలు సత్యం గారు కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఏంటంటే డెమోక్రసీకి ప్రమాదం అన్నది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నట్టు ఒక రాజకీయ పార్టీకి అధికారం లేనంత మాత్రాన రాజకీయాల్లో పెద్ద సమస్య కాదు. కానీ ప్రభుత్వం ఎంత విలువలు సిద్ధాంతాలు పక్కన పెట్టేసి ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరం అంటారు. రైట్, అంతే సత్యం గారు. రైట్, ఎప్పుడైనా నువ్వు చేసే నిర్ణయాలు తప్ప ఒప్ప కనీసం ప్రశ్నించి విశ్లేషించగలిగిన ఫోర్స్ అనేది అవతల డెమోక్రటిక్ గా, లేకపోతే కొంత రేషనలైజ్ థింకింగ్ చేయలేకపోతే అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అన్న. అది నియంత్రణతో మెల్లమెల్లగా లీడ్ చేస్తుంది, అది ప్రజల్లో అన్రెస్ట్ కారణం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు డెమోక్రటిక్ గా నీ కోరికలు తెరవో, నీ సమస్యలు పరిష్కారం కావో, అదే మెల్లమెల్లగా అన్డెమోక్రటిక్ అయిపోతుంది, అదే అన్రెస్ట్ అయిపోతుంది. దాన్ని ఆపడానికి అప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి వెలువను ఆపడం అనేది అసాధ్యం కాదు, అది ప్రమాదం అంటున్నా దేశ అభివృద్ధికి, మనుగడకు, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇంతకాలం వచ్చిన పెరిగిన ప్రతిష్టకు కూడా చాలా ప్రమాదం అవుతుందని వ్యక్తం చేస్తుంది. రైట్, అంతే సత్యం గారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో విలువలు అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రజాస్ఫూర్తి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేసి ఈ విధంగా అంటే ఒక 50 సంవత్సరాలు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీల సిద్ధాంతాలకు, ఆ పార్టీల యొక్క ఏవైతే విలువలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పుడు తిలోదకాలు ఇచ్చి పక్కకు వెళ్ళి ఈ విధంగా వ్యవహరించడం ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి అయోధ్య రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా అంటే మిగిలినటువంటి వాళ్ళ సొంత వ్యవహారంతో ఓ పార్టీని భ్రష్టు పట్టించి, పార్టీని పక్కదోవ పట్టించి ఒక వేరే సొంత వ్యాపకాలతోటి వెళ్తున్నటువంటి ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యమేనా? ముందు 2024లో అటు కేంద్రంలో అవ్వచ్చు, ఇటు రాష్ట్రాల్లో అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు ఆజాద్ చేసే ఆరోపణలో ఎంత అశాస్త్రీయం అంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవి ఒక 10 ఏళ్ల కింద జాయిన్ అయిన ఆ వ్యక్తి అయినా ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు,
లేదా 50 ఏళ్ల కింద జాయిన్ అయ్యి ఒక 10 ఏళ్లు పనిచేసిపోయిన ఆయన ఇవ్వచ్చు. కాంగ్రెస్ ఉచ్చ స్థితుల నుంచి ఇప్పుడున్న ఆయన దిగజారే స్థాయి వరకు ఆయన పాత్ర ఉంది. రైట్. గత 50 ఏళ్ళ నుంచి ఆయన పాత్ర ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అన్ని తానే వ్యవహరించాడు. ఆ పార్టీలో అలాగే 50 ఏళ్ళ నుంచి ఇప్పుడున్న స్థితి వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి 10 ఏళ్ళు పనిచేసి బయటకు వెళ్ళిపోయిన ఆయన లేదా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న ఆయనకో హక్కు ఉంటదేం కానీ మొత్తం చరిత్రలో ఒక భాగంగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా జరిగాడిపోయిందని దాంట్లో పాత్ర ఉన్నటువంటి వ్యక్తి అంటే దానికి వ్యాలిడిటీ లేదు. కాబట్టి ఇది మొదటి అంశం. రెండవది, ఇవాళ పార్టీ మారటాన్ని ఇదివరకు ప్రజలు చాలా సీరియస్ గా తీసుకునేవాళ్ళు, ఇవాళ పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. తర్వాత ఏగో ఆజాదు లేకపోతే కాంగ్రెస్ లేదు, అసలు కాంగ్రెస్ ఉన్నంత కాలం ఆజాదు పోరు, అసలు ఆజాదు రక్తం అంతా కాంగ్రెస్ అని అనుకుంటారు మనలాంటి వాళ్ళం. కానీ ఇవాళ ఉన్నటువంటి కమర్షియల్ కల్చర్ లో ఆజాదే కాదు, ఇంకెవరైనా ఏ పార్టీ నుంచి అయినా ఇటువంటి షిఫ్టింగ్ అనేటువంటిది సాధారణం అయిపోయింది. కాబట్టి కమర్షియల్ కల్చర్ లో వీళ్ళు ఏదో కమిట్మెంట్ మారల్స్ ఉన్నాయి అనుకునేటువంటి ఏ నాయకుడికి అది లేదు. ప్రజలు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇది రెండో అంశం. మూడో అంశం, ఈ గవర్నమెంట్స్ ట్రాపుల్ చేయటం అనేది కాంగ్రెస్ నేర్పిన విద్యని ఇంకా 10 రెట్లు బీజేపీ అమలు చేస్తాం. ఎప్పుడో నెహ్రూ కాలంలో నమూద్రపాదుడు 1957 లో ట్యాపుల్ చేశాడు. ఆ తర్వాత 1967 లో ఇందిరాగాంధీ కొంత ట్యాపుల్ చేసింది. ఇటువంటి అక్కడక్కడ జరిగినాయి. ఇప్పుడు అకస్మాత్తుగా 8 రాష్ట్రాల్ని మార్చేసి పారేసింది బీజేపీ. ప్రాంతీయ పార్టీలు ఏమైనా కొక్కతున్నాయంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సగం మందిని కొనుక్కొని టీఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. అంటే ఈ కల్చర్ అమ్ముడుపోయే నాయకుల గురించి కానీ, పార్టీలు మారేటువంటి నాయకులు కానీ, ఇలాంటి పార్టీలు చేర్చుకునే నాయకుల్ని కానీ ప్రజలు పెద్దగా దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ దుస్థితి ప్రజల్ని ముఖ్యంగా 91 తర్వాత లిబరలైజేషన్ తర్వాత సొసైటీ అంతా కమర్షియలైజ్ అయిన తర్వాత ప్రజల అభిప్రాయాలు కూడా మారిపోయినాయి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్టే, కాంగ్రెస్ అంటే కాంగ్రెసే. ఎవరైనా అటు ఇటు మారాడంటే దాన్ని ఒక పెద్ద ఏడాది మర్చిపోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక్క 24 గంటలు కూడా పట్టట్లేదు పార్టీలు మారినట్టే మర్చిపోతాని. కాబట్టి ఇప్పుడు ఏది శాశ్వతంగా అనేటువంటి స్థితి వచ్చింది. తర్వాత మరొకటి, కాంగ్రెస్ ఈ దుస్థితికి వచ్చిందని ఇవాళ డిఫెన్స్ ఉందని అయోధ్య అన్న, లేకపోతే ఆజాదు దిగజారిపోయిందన్న, ఇది వాళ్ళ విధానాల పరంగా సమీక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు నెహ్రూ చనిపోయిన తర్వాత నెహ్రూ విధానాలకు కట్టుబడి ఉన్నారు 91 వరకు. ఆ తర్వాత నెహ్రూ విధానాలకు దూరం జరిగిన తర్వాత ఈ దుస్థితి వచ్చింది కాంగ్రెస్. ఎవరో ఒక పెద్ద మనిషి అన్నాడు మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ విధానాలు అమలు జరగటం వల్ల దేశానికి ఏమైనా కొంత మేలు జరిగిందేమో కానీ కాంగ్రెస్ అంటే కొంత నష్టం జరిగింది అన్నారు. అంటే ఇటువంటి అంటే పూర్తిగా కాంగ్రెస్ తన విధానాల నుంచి షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ కానప్పుడు కొంత కొట్లాట జరిగింది. 1981 లో IMF దగ్గర అప్పుకుపోతే ఇందిరాగాంధీ వసంత సాజా నాయకత్వంలో 250 మంది ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఇట్లా పోవద్దు, ఇది నెహ్రూ విధానాలకు వ్యతిరేకం అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇందిరాగాంధీ. అంటే విధానాల పరంగా షిఫ్ట్ అయినప్పుడల్లా విధాన పరంగా ఆలోచించే వాళ్ళు అట్లా అడ్డం తగిలారు. కానీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ అడ్డం తగిలిన వాళ్ళు లేరు, మన్మోహన్ సింగ్ ని ప్రోత్సహించిన వాళ్ళే ఉన్నారు, మన్మోహన్ సింగ్ ని చెప్పిన విధానాలు తలలోకి అమలు జరిపిన వాళ్ళు ఉన్నారు. పార్టీ ఏం లేకుండా పోయినాక పోయింది పార్టీ వీళ్ళకి రావడం అని మంది మీద దోషిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇమేజ్ పోవటానికి ఆ లిబరలైజేషన్ జరిగినటువంటి ఎటువంటి స్కాండల్స్ జరిగాయండి. దాని మీదనే బీజేపీ స్కోర్ చేసింది. సెకండ్ యూపీఏ గవర్నమెంట్ జరిగినటువంటి స్కాండల్స్ నుంచి అవి నిజమా కాదంటే అవి ఎస్టాబ్లిష్ చేసుకోపోయారు. కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. మాది స్కాండల్స్ కావు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ లేకపోయారు. ఆరోగ్య ప్రజలు బీజేపీకి ఓటేయగలిగారు. కాబట్టి ఇవాళ మనం కాంగ్రెస్ కి ఇంకోటి కూడా, కాంగ్రెస్ కున్న వీక్నెస్, కాంగ్రెస్ ఎవరో పడగొట్టాల్సిన పని లేదు, వాళ్ళే పడగొట్టుకోగలరు. వాళ్ళకి ఆ శక్తి ఉంది. అది జాతీయ స్థాయిలో జరిగింది, ఇవాళ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఇతరులు డ్యామేజ్ చేయాల్సిన పని లేదు, వాళ్ళు డ్యామేజ్ చేసే శక్తి వాళ్ళకు ఉంది. అందుకని ఇటువంటి విధానాలతోటే ఇవాళ ఆ కాంగ్రెస్ డీజనరేట్ అయింది. ఒకవేళ ఆజాద్ ఎప్పుడు హీరో అయ్యేవాడంటే ఈ కాంగ్రెస్ నిలబెట్టడంలో మూల స్తంభంగా ఉంటే హీరో అయ్యేవాడు. పదవులన్నీ అయిపెచ్చి ఇంకా పదవి రాదనుకున్నప్పుడు పోయి ఇది ఫలానా వల్ల జరిగిందంటే దానికి పెద్ద వ్యాలిడిటీ ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు. నేనైతే నా అంచనా అయితే ఒక్క కాశ్మీర్ లో ఏమిటో ఆయన స్టాండు, ఆయన ఏం కలిసి వస్తుందో కానీ మిగతా భారతదేశ వ్యాప్తంగా కొంతకాలం చర్చ జరుగుతుంది తప్ప ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ పోయి ఒకసారి గుండెలతో కలిసి
కర్ణాటక హౌస్ లో Right. ఒక పార్టీ పెట్టాడు. అది ఒక 6 నెలలు పోయింది. కాబట్టి ప్రణబ్ ముఖర్జీ కన్నా ఆజాద్ గొప్పవాడేం కాదు. ఈయన పెట్టే పార్టీ జాతీయ స్థాయిలో అయితే దానికి భవిష్యత్తు లేదు. కాశ్మీర్ లో ఏదైనా కొద్ది గొప్ప 4 సీట్లు 5 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే బీజేపీ ప్రోత్సాహంతో గెలిస్తే ఆయనకైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇటువంటిది ఏదైనా కలిసి వస్తుంది కానీ ఆయన పెద్ద లాంగ్ రన్ లో ఇది సస్టైనబుల్ అయ్యేటువంటి మార్పు అయితే కాదు. విధానాల మీద అటాక్ చేస్తే దాని మీద చర్చ జరుగుద్ది. ఒక ఆయన మీద అలిగిపోతే అది చర్చ జరగదు. ఏ పార్టీలో జరగదు. రైట్, థ్యాంక్ యూ అంది సత్యం గారు, మంచి విశ్లేషణ అందించారు. అలాగే దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే అయోధ్య రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక గులాం నబీ ఆజాద్ రాజీనామాతోటి ఒక పార్టీకి జరిగినటువంటి నష్టం ఏ మేరకు ఉంటుంది, మరో పక్క పాత తరం పోయినా కొత్త తరం వస్తుంది, పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరోపక్క జమ్మూ కాశ్మీర్లో ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతే, కొత్త పార్టీ గులాం నబీ ఆజాద్ పెట్టబోతున్నారా, లేకపోతే అక్కడ ఎలాంటి రాజకీయ సమీకరణలు జరుగుతాయో వేచి చూద్దాం. ఇది ఈరోజు చర్చలోని అంశం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎంపీ